తెలంగాణలో విద్యా ప్రమాణాల పెంపుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి అనుమానం లేకుండా 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే 5 ఏళ్లలో విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చివేస్తారని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఫిన్లాండ్ అనుభవాలను మన విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు పూర్తిగా ఉపయోగించాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయుల సమస్యల గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆ బాధ్యత పూర్తిగా తనదేనని సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు. నుంచి ఎవ్రీ ఇయర్ డౌన్ఫాల్ ఇంతకుముందు యోగిత డేటా చూపిస్తుంది. ఎవ్రీ ఇయర్ 50,000, 60,000, 70,000 పిల్లలు డ్రాప్అవుట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్స్. లాస్ట్ 4 years గ్రాఫ్ పెరగడం భారతదేశంలోనే, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ. ఈ సంవత్సరం 1,00,000కు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ స్కూళ్ళ నుంచి మానేసి లేదా పిల్లలు వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిండ్రు. 28వ స్థానం ఉన్న తెలంగాణ రాష్ట్రం విద్యలో 18వ స్థానానికి వచ్చింది 2 సంవత్సరాలు మీరు కష్టపడితే. ఈ రోజు కొంతమంది అంటున్నారు, నిన్న కొందరు మాట్లాడుతూ ఉంటే తెలంగాణలో విద్యాశాఖకు పూర్తి స్థాయిలో మంత్రి లేడు, అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయి మంత్రిని విద్యాశాఖకు నియమించాలని. నేను మిమ్మల్ని అడుగుతున్నా, పర్ఫామ్ చేసినందుకు నేను విద్యాశాఖ నుంచి తొలగాలా, లేకపోతే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇంట్రడ్యూస్ చేసి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినందుకు నేను తొలగాలనా? లేదంటే 14 సంవత్సరాలు మీ ప్రమోషన్స్, మీ ట్రాన్స్ఫర్స్ లేకపోతే 23,000 మందికి ప్రమోషన్లు ఇచ్చి 30,000 పైగా టీచర్లను ట్రాన్స్ఫర్స్ చేసినందుకు విద్యాశాఖ మంత్రిగా నేను తొలగాలనా? రాబోయే 10 సంవత్సరాలు ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళే నిర్వహిస్తామని టాటాను తీసుకొచ్చి ఐటీఐలను ఏటీసీలుగా మార్చినందుకు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నేను రాజీనామా చేయాలనా? మన ఓరియంటేషన్ మారినంత వరకు ఇది మారదు. యాజ్ అ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఐ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. అందుకే ఈరోజు విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్నా. చాలా మంది గతంలోనైనా సాగునీరు పెట్టుకున్నాడు, 80,000 పుస్తకాలు చదివాడు, కాళేశ్వరం కట్టాడు, 3 ఏళ్ళ కూలేశ్వరం అయింది. నేనేం తీసుకోలేదే, అది రెవెన్యూ ఏం తీసుకోలేదు. అంతకుముందు రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉన్నాడు, రెవెన్యూ నా దగ్గర లేదే, ఫైనాన్స్ నా దగ్గర లేదే, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ నా దగ్గర లేదే. ఏం తీసుకున్నాను నేను? విద్యాశాఖ తీసుకున్నాను. రోజు తిట్లు తినాలి, కానీ ఆ తిట్లు పడకుండా ఉండాలంటే కాపాడాల్సింది మీరే. లేదు అంటే మీరు అందరు కలిసి తీర్మానం అనేది ఎవరికన్నా ఇస్తాం, మీరు కోరుకున్న వాళ్ళకి ఇస్తా శాఖ. 2006లో జిల్లా పరిషత్ మెంబర్గా నాకు అవకాశం ఇస్తే 17 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసింది. మీరు అందరు నాకు అండగా నిలబడితే వచ్చింది. దీంట్లో ఇంతకంటే అవ్వడానికి కూడా ఏం లేదు, ఇంతకంటే నా కోరికలు కూడా లేవు. మీరు సొంతంగా ఆలోచన చేసుకోండి. మీరే నాయకులను తయారు చేసేది కూడా మీరే. 5 సంవత్సరాలు మేము పేద విద్యార్థుల కోసం, ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లల కోసమే మేము అంకితం అవ్వదలుచుకున్నాము. 5 సంవత్సరాల తర్వాత మేము వెనక్కి తిరిగి చూసుకుంటాం. ఒకవేళ ఏమైనా కోల్పోతే మా రేవంత్ అన్న దగ్గరకు పోయి మేము కొట్లాడి తెచ్చుకుంటామని మీరు మనసులో పెట్టుకోండి. 34 వరకు నేనే ఉంటా, మీకు ఎవ్వరికి ఏం అనుమానం లేదు. ఈ రోజు 26, 31 వరకు పిల్లల కోసం పనిచేయాలి. ఈ 5 ఏళ్ళు మీ బాధ్యత నేను తీసుకుంటా.